ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసాయం. రైతన్నలకు దుక్కి దున్నేప్పటి నుంచైతే పంట చేతికి వచ్చేదాకా వ్యవసాయంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమము ఇల్లు వ్యవసాయం. కార్యక్రమంలో ఇవాళ స్త్రీ నిధి ద్వారా పాడి పశువులకై రుణాలు గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇంకా దుక్కులు, వాటి ప్రయోజనాల గురించి ఆదిలాబాద్కు చెందిన వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో ముచ్చట పెడతారు కేలెనిన్. వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చు. గాలిలో తేమ 81% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు స్త్రీ నిధి ద్వారా పాడి పశువులకై రుణాలు. ఆదిలాబాద్ విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట పెడతారు కేలెనిన్. విందామా మరి. పాడి పరిశ్రమ అభివృద్ధికే కాకుండా పాడి పరిశ్రమని నమ్ముకున్న పాడి రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న పథకం శ్రీనిధి పథకం. అసలు ఈ శ్రీనిధి పథకం ఉద్దేశం ఏమిటి? ఈ పథకంలో ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది? అలాగే ఈ శ్రీనిధి ద్వారా ఎవరికి రుణాలు అందుతాయి? ఆ వివరాల్ని తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. ముందుగా ఈ శ్రీనిధి పథకం ద్వారా రుణాలు ఎవరికి ఇస్తారో ఆ వివరాలు చెప్తారా? ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశంలో ప్రతి ఒక్క మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు తలెత్తుకునేలా తలమానికంగా మన యొక్క తెలంగాణలో ఈ యొక్క మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి మహిళా సంఘాలన్నీ కలిసి సమాఖ్యగా ఏర్పడి దీన్ని స్త్రీనిధి అని ఒక బ్యాంకుగా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వాళ్ళు అప్పులు తీసుకుంటూ వారి యొక్క జీవనోపాధిని ఎంతో మెరుగుపరుచుకుంటున్న సందర్భాలు మన తెలంగాణలో కోకొల్లలుగా కనబడుతుంటాయి. అయితే ఇందులో భాగంగా మన విజయ తెలంగాణ డైరీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న మహిళా సంఘ సభ్యులకు స్త్రీనిధి ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా ఏదైతే పాడి పశువుల ద్వారా పాల ఉత్పత్తి అవుతుందో దాన్ని విజయ డైరీ ద్వారా కొనుగోలు చేసి దాన్ని మరి వినియోగదారులకు ఉత్తమమైన భద్రమైన పాలన అందించాలనే ఉద్దేశంతో విజయ తెలంగాణ డైరీ ఇటీవల స్త్రీనిధి అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా పాడి పశువులను మహిళా సంఘ సభ్యులకు అందించాలన్న ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఉత్తమ ఉపాధి మరియు సెలవు లేని ఉపాధి కల్పించేది పాడి పరిశ్రమే కాబట్టి ఇలాంటి పాడి పరిశ్రమలో చాలా వరకు మహిళలు వాళ్లే ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు కాబట్టి వారిని మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా 1-2 గేదెలు కానీ ఆవులు కానీ ఉన్న మహిళలకు ఇంకొక 2 గేదెలను అందించి చేదోడు వాదోడుగా వాళ్ళకి ఇంకా కాస్త అధిక ఆదాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మరి రాబో రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా మహిళా సంఘ సభ్యులకు శ్రీనిధి ద్వారా రుణాలను అందించడము, దాని ద్వారా పాడి పశువులను కొనుగోలు చేయించడము, ఆ విధంగా మన ఉత్పత్తి అయిన పాలను మరి విజయ డైరీ ద్వారా కొనుగోలు చేయడము, విజయ డైరీ ద్వారా వారికి 15 రోజులకోసారి పైకాన్ని అందించడము అనే ఒక ప్రక్రియ సక్రమంగా జరిపించడానికి ఉన్నత స్థాయి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి అతి త్వరలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మహిళా సంఘ సభ్యులకు శ్రీనిధి ద్వారా పాడి పశువుల రుణాలు అందించాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి. అంటే ప్రధానంగా ఎవరైతే ఈ స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఈ శ్రీనిధి ద్వారా రుణాలు అందించే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. అయితే అసలు ఈ పథకం వివరాలు చెప్పండి. ముఖ్యంగా ఇందులో సభ్యురాలి రుణ మొత్తము 93,270 రూపాయలు ఉంటుంది. దీని బ్రేకప్ విషయంలో వస్తే పాడి పశువుల కొనుగోలు కంటే గేదె గాని ఆవు కొనుగోలుకు ఇచ్చే మొత్తం అప్పు 75,000గా ఉంటుంది. దాణా ఖర్చు అంటే 60 రోజులకు గాను రోజుకు 120 రూపాయల చొప్పున
దాణా కోసం 7,200 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రవాణా ఖర్చు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సంఘం ఖాతాలో జమ చేయబడే మొత్తం రూపాయలు 85,200. ఇకపోతే దీనికి బీమా ఏదైతే గేదె మరియు ఆవుకు అయ్యే వ్యయంలో 6.75% చొప్పున ప్లస్ 25 రూపాయల సర్వీస్ ఛార్జీలు కలుపుకొని 5,088 రూపాయలు. రవాణా బీమా అంటే ట్రాన్సిట్ ఇన్సూరెన్స్, పాడి పశువులు కొనుగోలు చేసిన స్థలం నుంచి వారి యొక్క ఇంటి వరకు ఏదైతే ట్రాన్సిట్ లో ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ కోసం 443 రూపాయలు. వాటా మూలధనంగా 2% అంటే 1,704 రూపాయలు. సురక్షా బీమా కింద 4 సంవత్సరాలకు సురక్షా ఛార్జీల కింద అంటే సభ్యురాలికి సురక్షా ఛార్జీలు 0.92%, మరియు గేదె ఆవు లేక ఖర్చు ప్లస్ దాణా ఖర్చు, రవాణా ఖర్చు, బీమా రవాణా ఖర్చు, ఈ విధంగా అన్ని కలుపుకొని 835 రూపాయలు కలుపుకొని సభ్యురాలి రుణ మొత్తము 93,270 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా మంచి పాడి పశువు కొనుగోలు చేయడానికి 75,000 రూపాయలు అనేది చాలా మంచి మొత్తమే. కాబట్టి పాడి పశువులను మహిళా సంఘ సభ్యులు వాళ్ళకి ఇష్టమైన చోట, ముఖ్యంగా వేరే రాష్ట్రంలో మాత్రమే పాడి పశువులను కొనుగోలు చేయాల్సిన అవసరము ఈ యొక్క పథకంలో ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో మన ఇంటి పక్కన ఏదో గేదెను కొనుక్కొని ఇది కొన్నామనడం వల్ల మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగదు. కాబట్టి వేరే రాష్ట్రం నుంచి మంచి మేలుజాతి పాడి పశువును కొనుక్కొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అంటే ఆవు కావచ్చు, గేదె కావచ్చు, ఏది నచ్చితే దాన్ని కొనుగోలు చేయడం వల్ల ఈ పథకం అనేది మరి ప్రయోజనవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పథకం ద్వారా పాడి పశువులకు సంబంధించి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎక్కడ కొనుగోలు చేయాల్సి ఉంటుంది? ముఖ్యంగా పాడి పశువులు కొనుగోలు చేయాలంటే ఇతర రాష్ట్రాల్లో కొనాలి అని చెప్పేసి నిబంధన ఉంది. దీన్ని చాలా మంది ఇది ఒక ప్రతిబద్ధకంగా ఆలోచిస్తున్నారు. కానీ ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా వరకు మేలుజాతి పాడి పశువులు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. కాబట్టి వేరే రాష్ట్రాల్లో మంచి పాలసార గలది, ఆ తర్వాత 2 లేక 3 ఈతల్లో ఉన్న పాడి పశువును కొనుగోలు చేయడం మంచిది. అంతేకాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఎక్కడ కొన్నా కానీ, అక్కడ వేరే రాష్ట్రంలో అంటే తెలంగాణ వెలుపల ఎక్కడ కొన్నా కానీ, ఏ రాష్ట్రంలో కొన్నా కానీ అది వర్తిస్తుంది. కాబట్టి పాడి పశువులను బయట కొనుగోలు చేసి మన రాష్ట్రంలో తెచ్చుకోవడం వల్ల మన రాష్ట్రంలో పాల ఉత్పత్తిని మనం గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకంలో పాడి పశువులు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేయాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. దీన్ని ఎవరు కూడా సభ్యులు ప్రతిబంధకంగా భావించకుండా మరి దానికోసం రవాణా ఖర్చులు కూడా ఒక్కొక్క పాడి పశువుకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఏదైనా ఇదంతా రుణమే అయినా కానీ ఈ రుణాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మన యొక్క రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా మేలుజాతి పాడి పశువులు ఇక్కడ రావడం వల్ల దాని సంవర్ధనం ద్వారా మేలుజాతి పాడి పశువుల యొక్క పెంపకం అనేది ఇక్కడ సాధ్యపడుతుందని గుర్తించాల్సిన అవసరం ఉందండి. అయితే ఇప్పుడు ఈ పథకం ద్వారా రుణ సహాయం పొందిన తర్వాత పాడి పశువుల్ని ఎక్కడ కొనాల్సి ఉంటుందనేది చెప్పారు కదా, అసలు ఎలాంటి పశువుల్ని కొనాలో చెప్తారా? ముఖ్యంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఏదైనా కొనవచ్చు. ముఖ్యంగా పాల యొక్క ఉత్పత్తి ఎంత ఇచ్చింది, ఆ తర్వాత అది ఎన్నో అవుతుంది, తర్వాత ముఖ్యంగా చాలా వరకు మార్కెట్లలో కొనడం వల్ల, బయట రాష్ట్రాల్లో మార్కెట్లో కొనడం వల్ల మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీరు రైతులు ఆ తర్వాత ఒక అనుభవజ్ఞులను తీసుకుపోవడం వల్ల ఆ పాడి పశువును ఒక పాలు పిండించి ఒక 2-3 రోజులు అక్కడ దగ్గర ఎదురుగా ప్రత్యక్షంగా ఉండి పాలు పిండించి తీసుకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది. అంతేకాకుండా వీలైనంత వరకు చుట్టుపక్కల రాష్ట్రాలు అంటే మన తెలంగాణ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో కొనడం వల్ల ఏమవుతుందంటే పాడి పశువులు మన యొక్క వాతావరణానికి తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మనం పూర్తిగా ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో కొనడం వల్ల అక్కడ ఆ పశువులు గోధుమ తవుడు తినడానికి అలవాటు పడతాయి. ఇది మన దగ్గర దొరకవు. మన దగ్గర దొరికేది వరి తవుడు. కాబట్టి ఒక్కసారిగా ఆహారంలో మరి తేడా వస్తుంది, కాబట్టి మార్పు వస్తుంది, కాబట్టి మరి విపరీతంగా పాల ఉత్పత్తి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు చుట్టుపక్కల రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో మన ప్రాంతాలకు అనుగుణంగా ఉండేవి, మన వాతావరణానికి తట్టుకునేవి అలాంటి జాతులను కొనడం వల్ల, ముఖ్యంగా గేదెల్లో అయితే జాఫ్రాబాదీ కావచ్చు, అదేవిధంగా ముర్రా జాతి కావచ్చు, ఆవుల్లో అయితే దేవుని కావచ్చు, ఆ తర్వాత గీర్ కావచ్చు, జెర్సీ కావచ్చు, హెచ్ఎఫ్ కావచ్చు, ఇలాంటి పాడి పశువులను కొనడం వల్ల మన ప్రాంతాలకు అవి తట్టుకోగలుగుతాయి. మన ప్రాంతం వాతావరణానికి మరి ఉష్ణోగ్రతలకు అవి తట్టుకొని పాల ఉత్పత్తిని నిలకడగా ఇచ్చే అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ స్త్రీనిధి ద్వారా రుణ సహాయం పొందిన తర్వాత కొనుగోలు చేసిన ఈ పాడి పశువులు ఏవైతే ఉంటాయో
వీటికి బీమా సౌకర్యం వర్తిస్తుంది, అంటే బీమా వర్తిస్తుంది? దీంట్లోనే ఈ యొక్క రుణంలో బీమా అనేది 6.75% ద్వారా 5,888 రూపాయలు వాళ్ళు చెల్లిస్తున్నారు. కాబట్టి మనము పాడి పశువును కొనుగోలు చేసిన స్థలం నుండి ఇంటి వరకు రవాణా ఇన్సూరెన్సు, అదేవిధంగా దానికి 4 సంవత్సరాల వరకు సురక్షా బీమా అనేది వర్తింపజేస్తున్నారు. కాబట్టి 4 సంవత్సరాల వరకు సభ్యురాలికి ఈ యొక్క బీమా వర్తిస్తుంది. అదేవిధంగా పాడి పశువుకు కూడా ఈ యొక్క బీమా అనేది వర్తిస్తుంది. కాబట్టి 4 సంవత్సరాల వరకు ఈ యొక్క 835 రూపాయల చొప్పున ఏదైతే సురక్షా ఛార్జీలు మనం ఇవ్వడం జరుగుతుందో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత 835 రూపాయలు 4 సంవత్సరాల కంటే రోజుకు చాలా తక్కువ పడుతుంది. కాబట్టి ఈ యొక్క మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ సంవత్సరం కాగానే దాన్ని మళ్ళీ రినివల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీంట్లో 4 సంవత్సరాలు కూడా ఉంటుంది. కాబట్టి పాడి పశువులకు తప్పనిసరిగా బీమా చేయించుకున్నప్పుడు దాని యొక్క ట్యాగ్ ఏదైతే చెవులకు కొడతారో ఆ పోగు అనేది చనిపోయినప్పుడు అది ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఏమవుతుందంటే ఆ పోగులు పడిపోతాయని ఇంట్లో పెట్టుకోవడము, లేకపోతే అది ఎక్కడో అది పారేసుకోవడము, ఇలాంటివి జరగడం వల్ల బీమా అనేది రావడంలో, పరిహారం రావడంలో చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. దాన్ని చాలా మంది సభ్యులు ఏమనుకుంటున్నారంటే ఈ బీమా డబ్బులు రావు, దీనివల్ల మాకు నష్టమే అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా బీమా అనేది మనకు చాలా ధీమా కలిగించేది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. చెవులకు పెట్టాల్సిన పోగులు తప్పనిసరిగా చెవు దగ్గరే ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ అది పడిపోతే ఇన్సూరెన్స్ వారికి తెలియజేసి మరొక కొత్త పోగును వెంటనే వేయించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో పాడి పశువు చనిపోతే ఆ బీమా పరిహారం అందడం వల్ల పాడి రైతుకు ఎంతో వరకు చాలా లాభం అయ్యే అవకాశం ఉంటుందండి. చాలా సంతోషం మధుసూదన్ రావు గారు. ముఖ్యంగా ఈ స్త్రీనిధి ద్వారా పాడి పశువులకు రుణాలు ఎవరికి ఇస్తారు, ఈ రుణాలని వినియోగించి ఏ రకమైన పశువుల్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది అనే వివరాల్ని చక్కగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే స్వయం సహాయక సంఘ మహిళలు ఉన్నారో ఈ శ్రీనిధి నిధులని సద్వినియోగం చేసుకొని పాడి రంగంలో వారు ప్రవేశించి అభివృద్ధిని సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు స్త్రీనిధి ద్వారా పాడి పశువులకై రుణాల గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో కే లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు దుక్కులు వాటి ప్రయోజనాల గురించి ఆదిలాబాద్కు చెందిన వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో ముచ్చట పెడతారు కే లెనిన్. వానాకాలం పంటల సీజన్ వచ్చింది. అయితే ఇప్పటికే కొంతమంది వేసవి దుక్కులు సిద్ధం చేసుకుని విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే విత్తుకున్నారు కూడా. అయితే దుక్కుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ వివరాలను మనకు తెలియజేయడానికి వ్యవసాయ నిపుణురాలు శ్రీజా గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీజా గారు. నమస్కారం అండి. ముందుగా ఈ వేసవి దుక్కులు అంటే ఏమి, వాటి గురించి చెప్తారా? సాధారణంగా రైతులందరూ వానాకాలం, యాసంగి మరియు వేసవి పంటల కోతల అనంతరం మళ్ళీ వానాకాలం సీజన్ ప్రారంభమై వర్షాలు మొదలయ్యే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తూ ఉంటారు. సో అందువల్ల ఆ వదిలేసినప్పుడు దానివల్ల కలుపు మొక్కలు కానీ ఇతర గడ్డి జాతి మొక్కలు, ఈ గడ్డి జాతి మొక్కలు అండ్ కలుపు మొక్కలు భూమిలో పెరిగి నీరు మరియు ఇతర పోషక పదార్థాలు కొరత ఏర్పడి తర్వాత వేసుకున్న పంటలకు అధిక మోతాదులో రసాయనిక ఎరువుల ఆవశ్యకత అనేది ఏర్పడుతుంది. సో యాసంగి వేసవి పంటల కోతల తర్వాత వేసవిలో కురిసే వర్షాల తర్వాత చేసే అటువంటి లోతు దుక్కులను వేసవి దుక్కులు అంటారండి. సో వేసవి దుక్కుల వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఏ పంటకి ముందు అయినా ఈ వేసవి దుక్కులు అనేవి చాలా ప్రాధాన్యమైనవి. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు వేసవి దుక్కులు అనేవి మనకి కలుపు మొక్కలను కానీ లేదా సాయిల్ మాయిశ్చర్ అంటే నీటి తడి ఎక్కువ సరిగ్గా సరిపోవడం కానీ మొక్కకి, ఇలాంటివనేవి జరుగుతుంటాయి వేసవి దుక్కుల వల్ల. అయితే ఇప్పుడు ఈ వేసవి దుక్కుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చెప్తారా? సో పంట కోత అనంతరం పొలాన్ని అలా వదిలేయకుండా వర్షాలకు ముందే మనం భూమిని దున్నుకుంటాం. సో ఆ భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. సో ఈ లోతు దుక్కుల వల్ల భూమి పై పొరల కింది పొరలు అనేవి పైకి తిరగబడి నేల అనేది పూర్తిగా సారవంతంగా మారుతుందండి. సో ఇలా చేయడం వల్ల భూమిలో తేమ శాతం పెరిగి
భూసార అభివృద్ధి మరియు పురుగులు, తెగుళ్ల యాజమాన్యం, కలుపుల మొక్కల నివారణ ఇలాంటివన్నీ ప్రయోజనాలు ఉంటాయండి వేసవి దుక్కుల వలన. అయితే ఇప్పుడు ఈ భూసార అభివృద్ధికి, తేమ శాతానికి ఈ వేసవి దుక్కులు ఎట్లా ఉపయోగపడతాయి? ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయో చెప్తారా? భూసార అభివృద్ధి, తేమ శాతం అనేవి కీలక పాత్ర పోషిస్తాయండి. వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవటం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అనుకూల పరిస్థితులే కాకుండా భూమి ఎక్కువగా తేమను అబ్జర్వ్ చేసుకుని అంటే గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది పెరుగుతుందండి. సో దీని ప్రభావం పంట దిగుబడి మీద ఉంటుంది. సో పంట దిగుబడికి ఇది ఎఫెక్ట్ చేస్తుంది చాలా. వేసవి దుక్కులు దున్నుకునే ముందు పొలంలో గొర్రెలు గాని, పశువుల మందలు గాని తోలటం వల్ల అవి విసర్జించే వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థాలుగా తయారై ఆ పదార్థాలు అనేవి ఈ భూసార అభివృద్ధికి ఎంతోగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం జనరల్ గా ఊర్లలో చూసుకున్నట్లయితే గొర్రెలు గాని, కొంతమంది ఆవులను గాని అంటే వాళ్ళ తోటలలో ఉంచుకొని ఎరువులకు ఉపయోగం చేసుకుంటారు చాలా మంది రైతులు. సో ఆ ఎరువులు అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి భూసార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. మళ్ళీ వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల పెంట, కంపోస్ట్ చెరువు మట్టిని వెదజల్లడం వల్ల నేల అనేది సారవంతమై పంట దిగుబడి పెరగడంతో పాటు తేమ శాతం అనేది పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికి అందగానే పంటల నుండి వచ్చే ఎండు ఆకులు, చెత్త చెదారం వంటివి చాలా మంది అయితే కాల్చేస్తుంటారు. సో అవి కాల్చివేయకుండా లోతు దుక్కులు చేయటం వల్ల పంట చెత్త చెదారం, ఎండు ఆకులు నేల పొరల్లో కలిసిపోయి కుళ్ళిపోయి ఎరువుగా మారి భూసారం పెరిగి పంటకు కావలసిన పోషక పదార్థాలు అనేవి పుష్కలంగా లభిస్తాయి. సో రైతులు మేజర్ గా ఆ ఆకులని ఏదైతే చెత్తని వాటిని కాల్చేయకుండా మనం వేసవి దుక్కులు చేసుకున్నట్లయితే అవి మనకి ఎరువుల లాగా, కంపోస్టింగ్ లాగా మనకి యూటిలైజ్ అవుతాయండి, యూజ్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ పద్ధతితోని పురుగులని, తెగుళ్ళని నివారించవచ్చా? నివారించవచ్చండి. వేసవి దుక్కుల వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయండి. మొదటిది చూసుకున్నట్లయితే సస్యరక్షణ. సో దీంట్లో ఏమవుతుందంటే పంట సాగు చేసేటప్పుడు వివిధ రకాల పురుగులు అనేవి ఆశిస్తూ ఉంటాయి మనకి. సో ఈ పురుగుల జీవిత చక్రంలో పంటకు నష్టం కలుగజేసేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్వాలు మాత్రమే పంటకి చాలా నష్టం చేస్తాయి. ఈ చీడపీడల లార్వాలు తల్లి పురుగులుగా మారే క్రమంలో కోశస్థ దశకు చేరుకుంటాయి. ఈ కోశస్థ దశలు పంటకు ఎలాంటి నష్టం కలుగజేయవు. వేసవిలో ఈ పురుగులు ఆహారం లభించక కోశస్థ దశలో గాని, సుప్తావస్థలో గాని ఇతర కలుపు మొక్కల మీద ఆశ్రయం పొందుతాయి. సో చెరుకు, వేరుశనగ పండ్ల తోటలను ఆశించే వేరు పురుగులు, ఇంకా పత్తి గాని, కంది గాని అపరాల పంటలను ఆశించే లద్దె, పచ్చ పురుగు, దాసరి పురుగు కోశస్థ దశలో వేసవిలో భూమిలో ఆశ్రయం పొందుతాయి. అంతేకాకుండా వరిని ఆశించే కాండం తొలిచే పురుగు కోశస్థ దశలు వరి మొల్లలో ఉంటాయి. సో అలా ఆశ్రయం పొందుతున్న వివిధ రకాల చీడపీడలు కోశస్థ దశల నుండి తొలకరి వర్షాల తర్వాత రెక్కల పురుగుగా మారి బయటకు వస్తాయి. దాని తర్వాత ఈ రెక్కల పురుగులు పంట విత్తే సమయానికి గుడ్లు పెడతాయి. సో ఈ గుడ్లు అనేవి మళ్ళీ లార్వాలుగా మారి పంటకు నష్టం కలుగజేస్తాయి. అందువల్ల తొలకరి వర్షాలకు ముందుగానే వేసవి దుక్కులు చేయడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడ పురుగుల కోశస్థ దశలన్నీ మనము నివారించుకున్నట్లు అవుతుందండి. సో దీనివల్ల సస్యరక్షణ కాకుండా ఇతర లాభాలు కూడా ఉంటాయండి. అయితే ఇప్పుడు ఇంకా సస్యరక్షణతో పాటు ఇతర లాభాలు ఉంటాయి అంటున్నారు కదా, మరి ఆ లాభాల గురించి కూడా వివరిస్తారా? సో దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే సస్యరక్షణ గురించి చూసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి నీటి నిల్వ శక్తి పెరుగుదల అండి. వాలుకు అడ్డంగా లోతు దుక్కి చేయడం వల్ల లోపలి పొరలు అనేవి గుల్లబడతాయి. సో తద్వారా వర్షాలు పడినప్పుడు దుక్కిలో నీరు ఆగి మట్టి నీటిని పీల్చుకునేటట్లు అవుతుంది. సో దుక్కి అంతా గట్టిగా ఉండే వాలును అనుసరించి నీరు ప్రవహించి వృధాగా వెళ్ళిపోతాయి. సో లోతు దుక్కులు చేసుకోవడం వలన భూమి ఎక్కువగా నీళ్లను అబ్జర్వ్ చేసుకుని అంటే గ్రహించి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకుంటాయి. పంట కాలంలో బెట్ట పరిస్థితులను వచ్చిన మొక్కలు ఈ లోపలి పొరల్లోని తేమను సంగ్రహించి బెట్టను సమర్థవంతంగా తట్టుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి సమయం ఆదా అవుతుందండి. ఈ లోతు దుక్కులు అనేవి చేసుకున్న తర్వాత ఏప్రిల్ మే మాసాల్లో పడే వర్షాలకు లోతు దుక్కి చేసి పెట్టుకుంటే తొలకరి వర్షాలు పడిన వెంటనే మిగతా వ్యవసాయ పనులు అదునులో పూర్తి చేసుకొని సరైన సమయానికి వానాకాలం పంటలు విత్తుకోవడానికి వీలవుతుందండి. సమయం ఆదా అవ్వడమే కాకుండా నేలను కోత నుండి కాపాడడం కూడా లోతు దుక్కులు చేసుకోవడం వలన అవుతుందండి.
ఎండాకాలం తొలకరిలో అధిక వర్షం పడినప్పుడు వాలును అనుసరించి పారే నీరుతో పాటు మట్టి పొరలు కూడా నీటితో కొట్టుకుపోతాయి. సో వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వలన ఎక్కడ వర్షపు నీరు అక్కడే ఇంకుతుంది. సో భూమి కోత అనేది నివారించబడుతుంది. చాలా సంతోషం శ్రీజ గారు. ముఖ్యంగా వేసవి దుక్కులు అంటే ఏమి, ఈ దుక్కుల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, వీటన్నిటిని గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతవరకు దుక్కులు వాటి ప్రయోజనాల గురించి ఆదిలాబాద్కు చెందిన వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో కేలిని పెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట. దొక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ. దొక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ. దుక్కి దున్ని నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ. కోసమని రైతు బిడ్డడు, తిండి కోసమని రైతు బిడ్డడు, తిండి కోసమని రైతు బిడ్డడు. మండు టెండలో మలమల మాడిన తిండి కోసమని రైతు బిడ్డడు, తిండి కోసమని రైతు బిడ్డడు, తిండి కోసమని రైతు బిడ్డడు. భార్య బిడ్డలను వెంట పెట్టుక, భార్య బిడ్డలను వెంట పెట్టుక, కలుపు మొక్కలను చక్కగా దరిగి, కలుపు మొక్కలను చక్కగా దరిగి, కలుపు మొక్కలను చక్కగా దరిగి, చక్కనైన పంటను తీసే సందమామ రైతు, సావుకారి బాకిని తీర్చే సందమామ రైతు, సావుకారి బాకిని తీర్చే సందమామ రైతు, సావుకారి బాకిని తీర్చే సందమామ. దుక్కిలున్ని నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ రైతు, చెట్టు నాటి నాడమ్మా సందమామ. సేంద్రియ ఎరువులు తయారు చేసి అడ్డం పడిన చెట్లను లేపి, అడ్డం పడిన చెట్లను లేపి, అడ్డం పడిన చెట్లను లేపి, సేంద్రియ ఎరువులు తయారు చేసి అడ్డం పడిన చెట్లను లేపి, అడ్డం పడిన చెట్లను లేపి, అడ్డం పడిన చెట్లను లేపి, పగలు రాత్రి మన రైతన్నా, పగలు రాత్రి మన రైతన్న పంట చేనుకు కంటి రెప్పయై, పంట చేనుకు కంటి రెప్పయై, పంట చేనుకు కంటి రెప్పయై, కష్టించి పైరును పెంచే సందమామ రైతు, పండించి
టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట విన్నరు.